కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కోటా నీల్మ ఆదేశాల మేరకు రాయ్బరేలీ పార్లమెంట్ సభ్యులు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సనత్ నగర్ నియోజకవర్గం బి బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ దూసరి పద్మావతి విజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆశ్రయ ఆకృతి ఫౌండేషన్లో చిన్నారులకు కేక్ కట్ చేయించి వాళ్లకు బిస్కెట్స్, ఫ్రూట్స్, మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పద్మావతి విజయబాబు గౌడ్ మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో గర్వించగలదగ్గ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఆశ్రయ ఆకృతి ఫౌండేషన్లో చిన్నారులతో కేక్ కట్ చేయించి సరదాగా వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్లతో ఆనందాన్ని పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావటం తథ్యమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలలో డీసీసీ మెంబర్స్ ఎస్ఎస్ రావు, ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్, రవి, డీసీసీ స్పోక్ పర్సన్ ప్రతాప్ నాయక్ మరియు కాంగ్రెస్ నేతలు కటకం భాస్కర్, బాలు నాయక్, శ్రీవేణి, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి ఎంతగానో ఇష్టమైన పిల్లల మధ్యలో మేము జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆశ్రయ ఆకృతి ఫౌండేషన్కి వచ్చి మేము పిల్లలతో రాహుల్ గాంధీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారే అవుతారని మా ప్రగాఢ నమ్మకము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆశ్రయ ఆకృతి ఫౌండేషన్లో అనాథ పిల్లల సందర్భంలో ఈరోజు బర్త్డే ప్రోగ్రాం జరిపించుకుంటున్నాము. ఈ రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ ఫ్యామిలీస్కి కానీ పిల్లలంటే ఎంతో ప్రేమ. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంతో పిల్లల మీద చాలా ఎంతో మమకారము. నెహ్రూ గారి దీకైతే మొత్తం ఆయన బర్త్డేనే ఒక చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం పడుతుంది. ఈరోజు మేము ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుపుకోవడానికి కారణం ఏంటంటే మా కోట నీలిమ గారు మన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, ఆమె ఆదేశాల మేరకు, మేడం గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ ఆశ్రయ ఆకృతి ఫౌండేషన్లో అనాథ పిల్లల మధ్యలో జరుపుకోవడం జరుగుతున్నది. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీని చేయడానికి మేము సాయశక్తిగా ప్రయత్నం చేస్తాము. ఇది జరుగుతుంది, ఇది తథ్యం. ఈరోజు మన యువ నాయకులు, జాతీయ నాయకులైన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మా డీసీసీ కార్యవర్గం, మరి మా సీనియర్ నాయకులు విజయ్ గౌడు, మహిళా నాయకులు మరి పద్మావతి గారు, మరి శ్రీవేణి, మరి భాస్కర్ గారు, మేమంతా కలిసి ఇక్కడ ఆశ్రయ ఆకృతి ఫౌండేషన్లో మరి ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా కోటా నీలిమ గారి ఆదేశాల మేరకు, మరి డీసీసీ జాన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. భవిష్యత్తులో దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మేము ఈ
ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.